యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మీతో కలిసి దేవుణ్ణి స్తుతించుటకు, ఆరాధించుటకు ఆయన మనకిచ్చినటువంటి చక్కటి సమయానికై దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతోటి కొన్ని విషయాలు ఆయన మాట్లాడాలి, మనకు కొన్ని విషయాలు నేర్పించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. యోహాను భక్తుడు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11వ వచనం వరకు మనము చూసినట్లయితే, కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహము జరిగింది. ఆ వివాహమునకు యేసుక్రీస్తు ప్రభువారి తల్లి ఆ వివాహానికి పిలువబడ్డారు. ఆ వివాహములో జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, అప్పుడున్నటువంటి ప్రజల యొక్క సంప్రదాయ ప్రకారం వివాహంలో ద్రాక్షారసము అయిపోయింది. అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి తల్లి యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి, అయ్యా, ద్రాక్షారసం అయిపోయింది, నీవు ఈ పరిస్థితిని చక్కదిద్దాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారితో ఆ తల్లి మాట్లాడుతూ ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారితో ఆ తల్లి ఈ మాటలు చెప్పిందో, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, 4వ వచనం చూసినట్లయితే, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు అనేను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తల్లితో అంటున్నాడు, నా సమయము ఇంకనూ రాలేదు. యేసుక్రీస్తు వారి తల్లి ఏం చెబుతుందంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూచి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పని వారిని చూచి, ఆయన చెప్పినది చేయుడి, ఆయన మీతో ఏం చెప్తాడో ఆ పని చేయండి అనేటువంటి మాటను ఆ తల్లి మాట్లాడుతూ ఉంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి ఆ రాతి బాణల్ని నీటితో నింపమని చెప్పాడు. ఎప్పుడైతే నీటితో ఆ రాతి బాణలు నింపబడ్డాయో, అక్కడ ఆ ద్రాక్షారసము మరి ఇస్తున్నటువంటి ఆ విందు వారికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు మీరెళ్ళి ఆ ద్రాక్షారసమును, లేకపోతే ఏ ద్రాక్షారసం అయితే అయిపోయిందని వాళ్ళు అనుకున్నారో ఆ ద్రాక్షారసాన్ని వాళ్ళకి ఇవ్వండి అని చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిచారకులు ఏమనుకుంటున్నారంటే, మనము బాణల్లో నీళ్లు కదా నింపింది, వీళ్ళేమో ద్రాక్షారసం అయిపోయిందని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఈయనేమో ఇప్పుడు మీరు వెళ్ళి పరిచర్య చేయండి అని చెప్తున్నాడు, మనం నీళ్లు తీసుకొని పోయి అక్కడ పోస్తే, ద్రాక్షారసం అని చెప్పి మనం నీళ్లు పోస్తే పరిస్థితి ఏముంటుంది అనేటువంటి ఒక ఆలోచనలో ఆలోచిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కాబట్టి వీరు ఆ బాణల్లో నుంచి నీళ్లు ముంచుకొని వెళ్ళి అక్కడ విందులో వాళ్ళు మరి పరిచర్య చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఆ నీటిని త్రాగారో వారు అంటున్నారు, ఇది చాలా శ్రేష్టమైనటువంటిది, రుచి ఉన్నది, కాబట్టి ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. కాబట్టి ఈ ద్రాక్షారసము రుచి చూసినప్పుడు ప్రజలకు ఒక రకమైనటువంటి అయోమయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మొదటిసారి పోసినప్పుడు రుచికరమైన ద్రాక్షరసం ఉంది, రెండవసారి కూడా మరి రుచికరమైనటువంటి ద్రాక్షరసము అక్కడ ఇవ్వబడింది. ఇక్కడ విషయం ఏంటంటే, రెండవసారి ఇచ్చినది ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ క్రైస్తవ జీవితానికి కావలసినటువంటి ఒక విషయం, ఒక సూత్రం
పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క తల్లి, వారిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ. తల్లి యేసయ్యతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఒక కొరత ఏర్పడింది, ఇక్కడ ఒక సమస్య ఏర్పడింది, ఇక్కడ ఒక అవసరత ఏర్పడింది. ఈ అవసరతను తీర్చగలిగినటువంటి వ్యక్తి నువ్వే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన తల్లికి ఉన్నటువంటి ఆ సహవాసము, ఆ సంబంధము ఇది చాలా గొప్పది. అందుకనే ఆ విందులో జరిగినటువంటి పరిస్థితిని తల్లి, నా కుమారుడైతే ఈ సమస్యను పరిష్కారం చేయగలడు అనేటువంటి ఒక విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ఆ తల్లి వచ్చింది. తల్లి యొక్క విశ్వాసము. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారితో ఆ తల్లి అంటుంది, ఇక్కడ సమస్య ఉంది, ఈ సమస్యను నువ్వు పరిష్కరించాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, నా సమయము ఇంకనూ రాలేదు. తల్లి విశ్వాసము. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, నా సమయం ఇంకా రాలేదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ రెండు మాటల మధ్యలో ఒక కార్యం జరిగింది, ఒక అద్భుతం జరిగింది, ఒక సూచక క్రియ అక్కడ జరిగింది. అదేంటంటే తల్లి విశ్వాసము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమయము కాకపోయినా ఆయన తన సమయాన్ని మించి అక్కడ ఒక అద్భుతాన్ని, ఒక సూచక్రియను ఆయన చేస్తూ ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి మొదటి సూచక్రియ అని బైబిల్లో అది రికార్డ్ చేయబడ్డది. తల్లి విశ్వాసము యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన సమయమున కంటే ముందుగానే ఆయన పని చేసేదానికి, ఆయన ఒక సూచక్రియ చేసేదానికి ప్రేరేపిస్తూ ఉంది. ఒక సహజమైనటువంటి నీరు, అది ఒక మానవాతీతమైనటువంటి ద్రాక్షరసంగా, న్యాచురల్ వాటర్ టర్న్డ్ ఇంటూ సూపర్ న్యాచురల్ వైన్ just because of the faith of the mother. Though it is not the time, though it is not the hour of the Lord, still the faith of the mother makes Lord to take a step forward. ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. అది సమయము కాదు యేసయ్యకు, ఇంకా సమయం ఉంది, ఆయన సూచక్రియలు అద్భుతాలు చేసేదానికి ఇంకా సమయం ఉంది అని చెప్తూ ఉన్నాడు. కానీ తల్లి విశ్వాసం ఏం చేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమయాన్ని మించి ముందుకు వెళ్ళి పనిచేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక సూత్రం మనం నేర్చుకుందాం. నీ విశ్వాసము, నా విశ్వాసము, మన విశ్వాసము దేవుడు మనం ఏదైతే అనుకుంటున్నామో మన టైం ప్రకారం చేస్తాడు అని, దానిని ముందుగానే చేసేటువంటి స్థితిలో దేవుడు ఉన్నాడు. టైం అనేది దేవునికి ఒక లిమిట్ కాదు, ఒక హద్దు కాదు. ఎందుకంటే హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ టైం. దేవుడే సమయాన్ని సృష్టించినటువంటి వాడు. పగలు రాత్రిని సృష్టించింది దేవుడే. కాబట్టి దేవుడు ఆయన ఆది అంతము అయి ఉన్నటువంటి వాడు. ఆయనకి అంటే ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత ఎవరు ఉండరు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ సున్నితమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మన జీవితంలో పని చేయాలి అంటే మనకు కావలసినది విశ్వాసం. చాలాసార్లు మనం ఒక మనుష్య రీతిగా ఆలోచిస్తూ దేవుడు ఆయన సమయంలో, తగిన సమయంలో, ఆయన చిత్త ప్రకారము చేస్తాడు అనేటువంటి కొన్ని మాటలు మనం విని మనం ఏం చేస్తున్నామంటే దేవునికి కొన్ని హద్దులు మనము వేస్తూ ఉన్నాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఆయన ప్రోత్సాహపరుస్తున్నాడు, ఆయన ఆదరణ మనకి ఇస్తూ ఉన్నాడు.
ఆయన ఏం చెప్తున్నాడంటే, నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నీవు విశ్వాసముతో దేవుణ్ణి అడిగితే ఆయన తన సమయానికంటే ముందుగానే నీ కొరకు ఆయన కార్యం చేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని కార్యాలు నీ విశ్వాసం మీద, నా విశ్వాసం మీద ఆధారపడి ఉన్నాయి. అందుకనే బైబిల్లో మనం చూసినప్పుడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, లేకపోతే నీ విశ్వాసము నీకు రక్షణ ఇచ్చెను. ఈ మాటలు నీ విశ్వాసము, విశ్వాసము క్రైస్తవ్యానికి పునాది. నువ్వు ఎలా రక్షింపబడ్డావో తెలుసా? విశ్వాసాన్ని బట్టే నువ్వు రక్షింపబడ్డావు. నువ్వు యేసయ్య మీద విశ్వాసం ఉంచావు కాబట్టి నీవు రక్షణ పొందావు. రక్షణ పొందిన నీవు నీ జీవితంలో, నీ జీవిత యాత్రలో ఏదన్నా కావాలన్నప్పుడు ఎందుకు కొన్ని హద్దులు పెట్టుకుంటూ ఉన్నావు? నీకు నువ్వెందుకు హద్దులు పెట్టుకుంటూ ఉన్నావు? నీకు నువ్వెందుకు దేవుడు ఈ పని చెయ్యలేడు, లేకపోతే ఇది దేవుని వల్ల అవుతుందా అనేటువంటి ఒక ఆలోచన నీలో ఉన్నట్టు ఎందుకు నీవు ప్రవర్తిస్తూ ఉన్నావు? మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నాం, లేకపోతే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఇతర విషయాల మీద మనం ఆధారపడుతూ ఉన్నాం. కానీ యేసయ్య మీద, సృష్టికర్త అయినటువంటి యేసయ్య మీద, రక్షకుడైనటువంటి యేసయ్య మీద, ప్రభు అయినటువంటి యేసయ్య మీద మనం ఎందుకు ఆధారపడట్లేదు? ఎందుకు మన విశ్వాసం ఆయన మీద ప్రకటించట్లేదు? ఇక్కడ తల్లి ఎప్పుడైతే విశ్వాసాన్ని ఆమె ప్రకటించిందో, యేసుక్రీస్తు ప్రభువారు సమయానికంటే ముందు, టైం కంటే ముందు, కాలానికంటే ముందు ఆయన పని చేయడం మనం చూస్తూ ఉన్నాం. రెండవది, సహజ సిద్ధమైనటువంటి దానిలో నుంచి మానవాతీతమైనటువంటిది, అద్భుతమైనటువంటిది దేవుడు తీసుకొని రావడం మనం చూస్తూ ఉన్నాం. నీళ్లు పోసిన వారికే తెలుసు ఆ ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చిందో. పోసింది నీళ్లు, వారు మరి రుచి చూసినప్పుడు అది శ్రేష్టమైన ద్రాక్షారసంగా వారు అనుభవించారు. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ విశ్వాసము దేవుడు నీ పట్ల పని చేసే విధంగా చేస్తూ ఉంది. నీ విశ్వాసం ఎంతుంటే అంత దేవుని పని నీవు చూడగలవు. ఈ తల్లి అంటున్న మాట ఏంటంటే, ఆయన చెప్పినది మీరు చేయుడి, అంతే, ఇంకేం మాట్లాడలేదు ఆమె. యేసయ్య అంటున్నాడు నా సమయం ఇంకా రాలేదు అని. ఈ తల్లి అంటుంది పక్కన పరిచారకులను చూసి ఆయన చెప్పినది మీరు చేయుడి అని చెప్పేసింది, అంతే. అంటే షీ ఫోర్స్డ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభువారిని బలవంతం చేసింది ఆమె. ఒక అద్భుతం, ఒక సూచక్రియ సమయము కాకపోయినా ముందుగానే ఒక సూచక్రియ చేసేదానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఆ తల్లి బలవంత పెట్టింది. అదే యేసయ్య ఈరోజు నీ కొరకు, నా కొరకు ఆయన ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన అద్భుతం చేసేదానికి, ఒక సూచక్రియ చేసేదానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో మీకు ఒక మాట చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. క్రైస్తవులుగా మనం యేసయ్య నా జీవితంలో ఒక సూచక్రియ చేయి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఒక అద్భుతం మాకు కావాలి ప్రభువా అనుకుంటాం. మనం అద్భుతము దేవుడు మన జీవితంలో చేయాలి అంటే యేసయ్య అంటున్నాడు అసలు మీరే ఒక అద్భుతము, మనమే అద్భుతం. కాబట్టి ఇక అద్భుతము అనేది యేసయ్య పిల్లల జీవితంలో లేదు. యేసయ్య పిల్లల జీవితంలో ఏముంటుందంటే సూచక్రియతో మొదలవుతుంది. సూచక క్రియ. ఎప్పుడైతే సూచక్రియ
నీ జీవితంలో నా జీవితంలో జరుగుతుందో ఆ సూచక్రియను బట్టి దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు, దేవునికి మహిమ కలుగుతుంది. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ మొదటి సూచక్రియ దేవుడు చేశాడో అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడు ఒక క్రైస్తవుని జీవితంలో ఒక సూచక్రియ చేసినప్పుడు అనేక మంది యేసు క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతారు. కాబట్టి నీవు నేను మనం అడగాల్సింది ఏంటంటే, యేసయ్య నా కుటుంబంలో ఒక సూచక్రియ చేయి, యేసయ్య నా జీవితంలో ఒక సూచక్రియ చేయి, యేసయ్య మా సంఘంలో ఒక సూచక్రియ చేయి అనేటువంటి ఆ సూచక క్రియలను మనం అడగాలి, వాటిని మనం పొందుకోవాలి. ఈ సూచక్రియలో ఏం జరుగుతుందంటే సహజ సిద్ధమైన దానిలో నుంచి మానవాతీతమైనటువంటి సూపర్ న్యాచురల్ అద్భుతమైనటువంటి ఒక ప్రోడక్ట్, ఒక ఫలము మనము చూడగలుగుతూ ఉన్నాం. మరి యొక్క వ్యక్తి గురించి మనం చూద్దాం. ఈయన పేరు హానోకు. ఈ హానోకు దేవునితో ఆయన నడిచాడు. ఆదాము నుంచి 7వ వాడైనటువంటి హానోకు. ఆదికాండము 5వ అధ్యాయంలో హానోకు గురించి మనం చూడగలుగుతున్నాం. ఆదికాండం 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలలో మనం చూడగలం. ఆ తరువాత హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈయన గురించినటువంటి ప్రస్తావన మనం చూడగలుగుతూ ఉన్నాం. 5వ వచనంలో చూసినప్పుడు విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను, కాగా దేవుడు అతనిని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. కానా వివాహంలో తల్లి విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన సమయం రాక మునిపే ఒక కార్యాన్ని, ఒక సూచక క్రియను అక్కడ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ హానోకు జీవితంలో దేవుడు ఒక కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. హానోకు దేవుని యందు విశ్వాసం ఉంచాడంట. అందుకని ఆయన దేవునికి ఇష్టుడై జీవించాడంట. ఎప్పుడైతే దేవునికి ఇష్టుడై జీవించాడో దేవుడు హానోకుని మరణము చూడకుండా కొనిపోయెను అనేటువంటి మాట మనం చూడగలుగుతున్నాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ హానోకు జీవితంలో మనం చూసినట్లయితే ఈయన 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఈయన జీవించిన కాలం 365 సంవత్సరాలు అనుకుందాం. ఈయన దేవునితో నడుస్తూ 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 దేవునితో అనేక విషయాలు ఆయన మాట్లాడుతూ హానోకు భక్తుడు దేవునితో సహవాసము కలిగి సంబంధం కలిగి ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఎలాంటి జీవితం ఆయన జీవించాడు, ఎలాంటి పరిస్థితుల్లోకి ఆయన వెళ్ళాడు అంటే హానోకు యేసు క్రీస్తు ప్రభువారి గురించి ఆయన ప్రవచించడం యూదా పత్రికలో మనం చూడగలుగుతూ ఉన్నాం. యూదా పత్రికలో మనం చూసినట్లయితే 14వ వచనంలో ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులను భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను భక్తిహీనులై పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. హానోకు ప్రవచించినటువంటి మాట యేసు క్రీస్తు ప్రభువారి 2వ రాకడ. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, హానోకు ఆదాము నుంచి 7వ వాడు. ఆదాము నుంచి 7వ వాడైనటువంటి హానోకు ఆయనకున్నటువంటి ఒకే ఒక ఆధారం ఏంటంటే దేవుడు ఆదాము అవ్వలు అంటే హానోకుకు తాత అవ్వ అయినటువంటి ఆదాము అవ్వలతో చెప్పినటువంటి ఒక మాట మాత్రమే. అదేంటంటే సాతానుని స్త్రీ సంతానము
చితక తొక్కును అనేటువంటి మాట కేవలము అప్పుడున్నటువంటి వాళ్ళకి ఆధారం అదొక్కటే. స్త్రీ సంతానము ఈ సాతాను తలను చితక తొక్కును. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అప్పుడు ఉన్నటువంటి హానుకు ఆయన దేవుని యందు విశ్వాసము కలిగి దేవునితో ఆయన నడుస్తూ 300 సంవత్సరాలు ఉన్నాడు అంటే ఆయన ఏమి నమ్మాడు అని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం నమ్మాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఆయన జీవించి మరణించి పాతిపెట్టబడి 3వ దినమున ప్రథమ ఫలముగా పునరుద్ధానుడవుతాడు అనేది ఆయన నమ్మాడు. అంత మాత్రమే కాదు, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అయినటువంటి ఆ యేసయ్యను ఆయన విశ్వసించాడు. అంత మాత్రమే కాదు, నీ పాపము, నా పాపము, మన పాపము ఆదాము యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి ఈ లోకానికి వచ్చే వరకు ఈ ప్రజల యొక్క పాపాలనన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువారు తన మీద వేసుకొని ఆ శిక్ష అనుభవించి ఆయన పాపముగా మార్చబడి మనకు పాపము నుంచి విడుదల ఇచ్చాడు, శాపము నుంచి విడుదల ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని హానోకు నమ్మాడు. ఆయన విశ్వసించాడు. విశ్వసించడం మాత్రమే కాదు, ఆయన ప్రవచించాడు అనేటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. వేవేల దూతలతో యేసుక్రీస్తు ప్రభువారు న్యాయాధిపతిగా ఆయన రానయ్యున్నాడు అనేటువంటి మాటను హానోకు నమ్మాడు. అందుకనే హానోకు దేవునికి ఇష్టుడై ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి చనిపోయి పాతిపెట్టబడి ఆయన పునరుద్ధానుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో రానై ఉన్నారు. ఈ విషయాన్ని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? ఇది ప్రశ్న. ప్రియ క్రైస్తవుడా, ప్రియ కాపరి, యేసయ్య తిరిగి రానయ్యున్నాడు, ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు అని నువ్వు నమ్ముతున్నావా? అని నువ్వు ప్రవచిస్తూ ఉన్నావా? అని నువ్వు హెచ్చరిక చేస్తూ ఉన్నావా? ఎలాంటి విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం? ఎలాంటి విషయాలు మనం ఇతరులకి చెప్తూ ఉన్నాం? కాపరులైనటువంటి వారు, సేవకులైనటువంటి వారు, సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారు, ప్రతి విశ్వాసి సువార్త ప్రకటించేటువంటి వ్యక్తే. ఏ భేదము లేదు. ఇది అందరి బాధ్యత. యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో రానయ్యున్నారు అనేటువంటి హెచ్చరిక మనం చేయవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. కానీ ఈ రోజున మన ప్రాధాన్యతలు మారిపోతూ ఉన్నాయి. హానోకు దేవునికి ఇష్టుడై జీవించాడు అని వాక్యం చెప్తూ ఉంది. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఈ రోజున నీ గురించి, ఓ క్రైస్తవుడా, ఓ సేవకుడా, నీ గురించిన సాక్ష్యం ఏముంది? ఇది చాలా ఇంపార్టెంట్. మన గురించి మనం సాక్ష్యాలు చెప్పుకోవడం కాదు, లేకపోతే మన గురించి దేవుడు మాకు ఇది చేశాడు అది చేశాడని చెప్పుకోవడం కాదు. నీవు దేవునికి ఇష్టుడై ఉన్నావా? మనుష్యులను మనం ఇష్టపెట్టేదానికి శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనుష్యుల యొక్క మెప్పు పొందుకునేదానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉన్నాం. మన మాటలు, మన క్రియలు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఒక మనిషిని ఆకర్షించేదానికి, ఇష్టపెట్టేదానికి మనం పడుతున్నటువంటి ప్రయాస. ఇది చాలా
బాధాకరమైనటువంటి విషయం. ఆలోచించండి, నీవు దేవునికి ఇష్టడుగా ఉన్నావా, లేక మనుష్యులకు నీవు ఇష్టడుగా ఉన్నావా? ఎవరికి నువ్వు ఇష్టడుగా ఉన్నావు? ఈ ప్రశ్నకి తప్పకుండా జవాబు ఇప్పుడే, ఈ క్షణమే మీరు సిద్ధపరచుకోవాలి. నిజంగా నేను దేవునికి ఇష్టంగా ఉన్నానా, మనుషులను ఇష్టపెట్టే వ్యక్తిగా ఉన్నానా? ఒకవేళ నువ్వు మనుషులను ఇష్టపెట్టే వ్యక్తిగా ఉంటే మనుషులు నిన్ను వదిలిపెట్టిపోతారు, ఎవరు కూడా నీతో ఉండరు. మనుషులు వారి యొక్క స్వార్థం కోసం నీతో ఉంటారే కానీ నిన్నుగా ప్రేమించేటువంటి వారు ఎవరు లేరు, ఒక్క యేసు క్రీస్తు ప్రభువారు తప్ప. ఆయన ఒక్కడే చెప్పిన మాట, నేను నిన్ను విడువను ఎడబాయను, తల్లి మరిచినా నేను నిన్ను విడువను, నిన్ను నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను, నిన్ను నా కనుగుడ్డుగా నేను చేసుకొని ఉన్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ ప్రేమ కలిగినటువంటి యేసయ్యకు నువ్వు ఇష్టడుగా ఉన్నావా? నో ప్రాబ్లం, నో మ్యాన్ క్యాన్ డూ ఎనీథింగ్. శరీరాన్ని చంపేవాడికి భయపడొద్దు అంటున్నాడు. ఎందుకు నువ్వు శరీర క్రియల కోసం, శరీరాన్ని చంపేవాడి కోసం ఎందుకు నీ ప్రయాస? ఎందుకు వారి మెప్పు కోసం నీవు రకరకాల విన్యాసాలు ఎందుకు చేస్తున్నావు? దేవునికి ఇష్టడై ఉండేదానికి ప్రయాసపడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టడై ఉంటావో అప్పుడు నీ జీవితంలో జరిగేటువంటి ఒక కార్యం, ఇక్కడ హానుకు జీవితంలో జరిగిన కార్యం నీ జీవితంలో కూడా జరగబోతూ ఉంది. హానుకు దేవునికి ఇష్టడై ఉండెను కాబట్టి హానుకు మరణము చూడకుండా కొనిపోబడెను. మరణము చూడకుండా కొనిపోబడెను. మరణము అనేది ఈ లోకములో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఒక క్రియ. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి చనిపోవాలి. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో అప్పుడే ఆ మనిషి తిరిగి జన్మిస్తాడు అనేటువంటి మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. అది శారీరకంగా, ఆత్మీయంగా. ఈ న్యాచురల్ బాడీని మనం పోగొట్టుకుంటే మహిమ కలిగినటువంటి శరీరం మనం ధరించుకుంటాం. ఈ సహజ సిద్ధమైనటువంటి ఈ శరీరాన్ని మనం వదులుకుంటే మహిమ కలిగినటువంటి శరీరంలోకి మనం ప్రవేశిస్తాం. ఆదాము, మొదటి మానవుడైన ఆదాము అవ్వలు పాపం చెయ్యకముందు వారు మహిమతో కప్పబడి ఉన్నారు. ఆ స్థితిని దేవుడు తిరిగి ఆయన పిల్లలకు ఆయన ఇచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకనే ఏ మహిమకరమైనటువంటి స్థితిని ఆదాము కోల్పోయాడో తిరిగి దాన్ని ఇచ్చేదానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి పాపాన్ని, శాపాన్ని ఆయన కొట్టివేసి తిరిగి మనిషికి మహిమకరమైనటువంటి జీవితాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సహజ సిద్ధమైనటువంటి ఈ మరణాన్ని దాటి హానోకు మరణము చూడకుండా వెళ్ళిపోయాడు. మనకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లాజరు యొక్క సమాధి వద్దకు వచ్చి, లాజరు బయటికి రా అని పిలుస్తున్న సందర్భంలో లాజరు యొక్క సహోదరులు అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా, నా తమ్ముడు మళ్ళీ బ్రతకాలి అంటే నువ్వు చనిపోవాలి, నువ్వు పాతి పెట్టబడాలి, నువ్వు పునరుద్ధానుడై లేవాలి, నీవు తిరిగి రావాలి, అప్పుడే నా తమ్ముడు లేస్తాడు అనేటువంటి మాట ఆ సహోదరులు చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు బతికున్న కాలంలో వీరు నమ్మట్లేదు యేసుక్రీస్తు నేనే పునరుద్ధానము, నేనే జీవం అని చెప్పినప్పుడు కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభువారి కంటే కొన్ని
వేల సంవత్సరాల ముందు ఉన్నటువంటి హానుకు యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడను నమ్ముతూ దానిని ప్రవచిస్తూ ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణడై వెళ్ళిపోయాడు. ఇది మనకు గతము. మనము భవిష్యత్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో రానై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి రాకడను నీవు విశ్వసించి దానిని ప్రకటించడం మొదలు పెడితే నీవు కూడా మరణము చూడకుండా జీవంలోనికి వెళ్ళిపోతావు. అదే యేసయ్య చెప్పినటువంటి మాట. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నటికి మరణించరు, ఎన్నటికి చావరు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ విశ్వాసము నిన్ను సహజ సిద్ధమైనటువంటి మరణము నుండి ఒక సూపర్ న్యాచురల్ మహిమకరమైనటువంటి జీవితంలోకి తీసుకొని వెళ్ళేదిగా ఉంటూ ఉంది. కాబట్టి ఈరోజు నీ విశ్వాస ప్రకటన, నీ విశ్వాస జీవితం ఎలాగా ఉంది? విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో రానై ఉంటున్నాడు. ఏ విధంగా తల్లి మరియా యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సమయాన్ని దాటి ఆయన పని చేయడం చూస్తూ ఉన్నాం. సహజ సిద్ధమైనటువంటి నీటిని ఆయన మానవాతీతమైనటువంటి ద్రాక్షరసంగా మార్చాడు. ఇంకొక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి యేసయ్యకు ఇష్టడుగా జీవించాడు. ఆయన సహజ సిద్ధమైనటువంటి మరణాన్ని దాటి మానవాతీతమైనటువంటి జీవంలోకి ఆయన వెళ్ళిపోయాడు. నీ జీవితంలో, నా జీవితంలో మానవాతీతమైనటువంటి కార్యాలు జరగాలి. మానవాతీతమైనటువంటి జీవితం, ఒక సూపర్ న్యాచురల్ లైఫ్ స్టైల్, ఇట్స్ ఎ క్రిస్టియన్ లైఫ్ స్టైల్ నీవు నేను జీవించాలి అంటే వి నీడ్ ఫెయిత్. విశ్వాసం మనకు కావాలి. ఆ విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైన యేసు వైపు మనం చూచుచు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనం పొందుకొని వాక్యం మీద ఆధారపడి ప్రార్థనలో దేవునితోటి యేసయ్య రాకడ కొరకు మనం సిద్ధపడదాం. అట్టి జీవితం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్.